ఏమా బాగున్నారా? మేము మస్కట్ ఉమాని స్థలాల్లో ఉన్నాము. యోబు గారి సమాధి కాడికి వచ్చాము. అక్కడ యోబు గారి సమాధి అది ఇంత పొడుగ్గా ఉంది అని అడిగితే యోబు గారి సమాధి చనిపోయారు లేక తీసేటప్పటికి ఇంత పొడుగ్గా అయిపోయిందని నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. ఇంకా సమాధి లేక తీకోకుండా ఇంకక్కడే సమాధి చేసేసి మసీదు కట్టేశారని తెలిసిన వాళ్ళు చెప్పారమ్మా. మేము అందరం చూడటానికి వెళ్ళాము. అందరం చూసి వచ్చాము. అక్కడ యోబు గారి పాదముద్రలు కూడా అక్కడే ఉన్నాయి, అవి కూడా చూసాము. ఇది యోబు గారి సమాధి అంటమ్మా. పైకేమో మసీదులా కనపడుతుంది, లోనేమో యోబు గారి సమాధి ఉందమ్మా. నేనున్న పనిచేసి కాడి నుంచి ఇక్కడికి రావాలంటే చాలా దూరము. మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోయామనుకో ఇలాంటి అవకాశం ఉండదు కదా అని మళ్ళీ యోబు గారి సమాధి చూడలేమని చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాము. చాలా ఎత్తులో ఉంటుంది యోబు గారి సమాధి. ఈ సమాధిని చూడటానికి ఎంతోమంది వస్తారు. మా ఫ్రెండ్స్తో మేము వచ్చాము, చూసామండి. ఇవన్నీ సమాధి మసీదులోనే కట్టారండి సమాధి. సరే అమ్మా, ఇలాంటి వీడియోలన్నీ పెడతానమ్మా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ యోబు గారి సమాధి చూడటమంటే